దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ సమయము మనం ధ్యానించకపోయే వాక్య భాగాంశము ఎవరిది. ప్రియులారా, ఎవరిది? ఈ వాక్య భాగాంశం ధ్యానించబోయే మొదట చిన్న ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, వెలుగైన దేవా, వాక్యమైన దేవా, ఆత్మస్వరూపుడా, ప్రేమస్వరూపుడా, ధర్మస్వరూపుడా, దేవా, ఎవరిది అనే ఒక చిన్న సన్నివేశం ద్వారా నీ వాక్య భాగాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే మా అందరితో మీ వాక్యము ద్వారా, మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాట్లాడమని, మనల్ని మీ పరిశుద్ధ మార్గ సత్య జీవములో నిరాతంకంగా నిష్కళంకముగా అమరత్వ మార్గము నడిపించమని, ఇలాగ చేసి సాతాన్ని వాని అనుచరులను మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద నిత్యము చితక త్రొక్కాలని నజరేయుడైన నీ ప్రియకుమార యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులరా, ఎవరిది అనే ఒక చిన్న బాగా అంశం ధ్యానిద్దాం ప్రియులరా. మనం మొదట తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ప్రియులరా. ఫస్ట్ తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ చదివితే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రియులరా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. ప్రియులరా, పౌలు తన ఆప్త శిష్యుడైన తిమోతికి రాస్తున్నప్పుడు 2వ పత్రికలో ధనాపేక్ష గురించి రాసినట్టు ప్రియులరా. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూల కారణమే ధనాపేక్ష అనున్నట్లు రాస్తున్నాడు. కొందరు దానిని ఆశించి, సేవకులు, విశ్వాసులు, అన్యులు ధనమునే ఆశించి దేవుని దూరపరుచుకున్నారు, విశ్వాసంలో భ్రష్టులైనారు. మరి కొందరు విశ్వాసులు, సేవకులు ధనాన్ని ఆక్షేపించి, ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారంట ప్రియులారా. అవును, అంతేకాదు, తొలగిపోయి నానా బాధలతో ఇక్కడ దేవునికి చెందక, అక్కడ సాతానుకు చెందక, లోకముకు చెందక తమను తామే పొడుచుకునిరి. ఇస్కరియోతు యూదలాగా యేసయ్యను 30 వెండి నాణ్యాలకు పట్టిస్తారు, కానీ యేసయ్యను కొట్టి విడిచిపెడతారు అనుకున్నాడు ఇస్కరియోతు యూదా, యేసుక్రీస్తు శిష్యుడు. యేసుక్రీస్తుని ముత్తు పెట్టి మరి కిస్ చేసి మరి అమ్మివేశాడు ప్రియులారా. నేను ఎవరికి ముత్తు పెడతానో ఆయనే నా గురువు అని మర్యాదతో పట్టించాడు. యూదాకు తెలీదు, కొట్టి విడిచిపెడతారు ప్రభుని అనుకున్నాడు. ఎందుకంటే ప్రభు సర్వశక్తుడు, ఆయన ప్రార్థన నేర్పించినవాడు, ఆయన చనిపోయిన వారిని బ్రతికించినవాడు, దయ్యాలని వెళ్ళగొట్టినవాడు, రోగులను బాగు చేసినవాడు. మరి సద్దుకాయలు పరిసయ్యుల్ని ఎదిరించి అన్యాయమైన భక్తిని, వేషాన్ని బయట పెట్టినవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ ఉండదు గనుక నన్ను పట్టిస్తే మరి ఆయన బయటకు వస్తాడు అన్నట్లు 30 వెండి నాణ్యాలకు అమ్ముతాడు ప్రియులారా. కానీ యేసయ్యని మరణశిక్ష విధించినప్పుడు యూదా రియలైజ్ అవుతాడు, పశ్చాత్తాపడతాడు. అయ్యో, నా ప్రభుని ఏమీ తప్పు ఎరుగని ప్రభు, పాపం ఎరుగని ప్రభు, నిష్కళంకుడైన దేవుని కుమారుడు, ఆయన అన్యాయంగా పట్టిస్తేనే అని పశ్చాత్తాపుడై తన వెండి నాణ్యములను 30 వెండి నాణ్యములను తెచ్చి విరోధులైన భక్తి వేషంలో ఉన్న పరిసయ శాస్త్రులకు ఇస్తాడు ప్రియులరా. నా ప్రభుని విడిచిపెట్టండి, మీరు ఇచ్చిన ఈ 30 నాణ్యాలు తీసుకోండి అని చెప్తాడు. కానీ వారు, నీవెంతకు మీ గురువుని అమ్మినావు, 30 నాణ్యాలకు ఒప్పుకుంటావు కదా, మరి నీవు పట్టించినావు, మేము నీకు నాణ్యాలు ఇచ్చినాము, అంతే, నీ పని అయిపోయి పో అని అంటారు ప్రియులారా. కానీ యూదా ఇస్కరియోతు నిర్దోష రక్తాన్ని చిందించిన వాడై పాపినైనాను గనుక ఈ దుడ్లు వద్దు నాకు, ఈ ధనము అని ధనాపేక్షని పారవేస్తాడు ప్రియులారా. అట్లే కొందరు ధనాపేక్షంతో కీడులను
ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి, నానా బాధలతో తమను తామే పొడుచుకుని ఇస్కరియోతు యూదా రియలైజ్ అయితే మరి అవకాశం లేదు ప్రియుల, ప్రభు దగ్గర రాలేదు. ఎందుకంటే ఆ గిల్ట్ ఫీలింగ్, ఆ మనస్సాక్షి ఎక్కువగా బాధించింది. ప్రియులరా, ఉరి వేసుకున్నాడు పోయి. ప్రియుల, అదే దుడ్లతో అదే యేసు ప్రభుని పట్టించడానికి తీసుకున్న 30 రూపాయలు పరిసర శాస్త్రులు ఇది రక్తానికి ఇచ్చిన దుడ్లు, ఇది అశుద్ధము అని దీన్ని కానుక పెట్టలేయకూడదు, ఆఫరింగ్లు దేవుని సేవకు ఇవ్వకూడదు. దీనితో చనిపోయాడు కదా, వీనికే ఒక స్థలాన్ని కొనుక్కుని ఇతని శవాన్ని పాతి పెడదామని అమ్ముతారు పిల్లరా. ఆ దుడ్లు 30 వెండి నాణ్యాలతో ఒక పొలం కొనుక్కుంటారు ఇస్కరియోతుని సమాధి చేయడానికి. ప్రియులారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ప్రియులారా. అవును, అలాగే ఒక సన్నివేశం ధ్యానిస్తే ప్రియులారా, ధనాపేక్ష గురించి ఎవరిది అనే అంశము. ఆ బస్సులో కొందరు ప్రయాణికులు ప్రయాణం చేస్తుండ్రి. బస్సులో ఒక బస్సు ఉంటుంది ప్రియులారా. ఆ బస్సులో ఒక ఊరికి కొందరు ప్రయాణికులు ప్రయాణిస్తుండిరి. అప్పుడు చక్కటి సూట్ కేసు ఒకటి విడిగా ఒకటే ఉన్నట్టుగా, ఎవరిది కానట్టుగా పడి ఉండెను ఆ బస్సులో. ఎవరో మర్చిపోయి ఉండవచ్చు. ప్రయాణికులలో ఒకడు ఇలాగూ తలంచాను ప్రియులారా, ఎవరో మర్చిపోయి ఉండవచ్చని ఒకడు తలెస్తాడు ప్రయాణికులలో. నేను బస్సు దిగినప్పుడు ఎవరికి తెలియకుండా ఆ పెట్టెను తీసుకుని దిగిపోతాను. పెట్టెలో ఉన్న విలువైన ఆ దుస్తులు అంతా నా సొంత మగును. ఆయన వద్ద ఉండిన మరో వ్యక్తి కూడా అలాగే తన మనస్సులో తలంచుకుంటాడు ప్రియులారా, ఆయన పక్కలో కూర్చున్న వ్యక్తి కూడా. మరియు బస్సు ఒక చోట ఆగినప్పుడు ఇద్దరును ఒకే సమయమున సూట్ కేసును పట్టుకునిరి. మొదటి వ్యక్తి పెట్టె నాదన్నప్పుడు రెండవ వ్యక్తి పెట్టె తనదని ప్రమాణం చేసెను. ఆ కండక్టర్కి కానీ డ్రైవర్కి కానీ తమలో ఇది నాది అని ప్రమాణం చేసుకుంటారు. వారి తగాదా పెద్దదైనప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళిరి. అక్కడ పెట్టెని తెరిచినప్పుడు అందులో మనిషి శరీరం నుండి నరకబడిన కాళ్ళు, చేతులు మొదలగు అవయవంలో ఉంటాయి ప్రియులారా. ఇద్దరును అరెస్టు చేయబడి జైల్లో వేయబడిరి. ఇతరుల వస్తువులను ఆశించటం వలన వచ్చిన కీడును చూశారు కదా ప్రియులారా, ఈ సన్నివేశం. అవును, ఇది జరిగిన సన్నివేశం ప్రియులారా. ఇంత పెద్ద ప్రపంచంలో, చీకటి సామ్రాజ్యంలో. అవును ప్రియులారా, ఇట్టి ఆశను ప్రారంభంలోనే తుంచివేయాలి ప్రియులారా. ఎదుట వారి దానిని ఆశించుటకు నీ మనస్సులో, నా మనస్సులో చోటు ఇవ్వకూడదు. ప్రభువు నీకు ఇచ్చిన దానిని బట్టి సంతోషించాలి. అదే గొప్ప ఆశీర్వాదము ప్రియులారా. అలాంటి గొప్ప ఆశీర్వాదము ప్రభు మనందరికీ ఇవ్వనుగాక ప్రియులారా. ధనాపేక్ష లేని జీవితము, కీడుల నుండి దూరంగా ఉండే జీవితము, మరియు విశ్వాసం నుండి తొలగిపోకుండా నానా బాధలతో మమ్మను మామే పొడుచుకోకూడదు ప్రియులారా. అలాంటి ధనాపేక్ష లేని నిస్వార్థ జీవితం ప్రభు తన నామం ద్వారా, తన ఆత్మ ద్వారా, తన శిలువ ప్రేమ ద్వారా, పునరుత్థాన శక్తి ద్వారా మనందరికీ ఇవ్వనుగాక. యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అలాంటి గొప్ప మనస్సాక్షి మనందరికీ దొరకాలి ప్రియులారా. ధనాపేక్ష లేని జీవితము. ప్రియులారా, నేను నిన్ను విడువను, ఎడబాయను అని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. మీరు ఉన్న వాటిలో సంతోషంగా ఉండండి అని చెప్తాడు ప్రియులారా ప్రభు. ఇలాంటి ధనాపేక్ష లేని ప్రభువే మన ధనంగా, ఆశగా ఉండాలి ప్రియులారా. అలాంటి కృప ప్రభు మనందరికీ ఇవ్వనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుని ముక్తం చేసుకుందాం ప్రియుల. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా. అవును దేవా, ధనాపేక్షము సమస్త కీడులకు మూలము. కొందరైతే దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే
పొడుచుకుని ఉన్నారు తండ్రి విశ్వాసం జీవితంలో. లోకములోకి పోయి వారు చీకటి సముద్రులైనారు, సాతాను బిడ్డలైనారు, దేవుని రాజ్యానికి ఆటంకంగా మారినారు ప్రియులారా. ప్రభువా మేమైతే ధనాపేక్షము లేనివారై ఆత్మల భారముతో, ఆత్మాభిషేకంతో, ఆత్మవరఫల ఆయుధాలతో మీ రాజ్యం కోసం, నీతి కోసం జీవించడానికి ఈ వాక్య భాగంలో వచ్చిన మీ ప్రతి ఒక్క కుమార్తెకు, విశ్వాసులకు, సేవకులకు మహాకృప అనుగ్రహించమని యేసుక్రీస్తు సర్వశక్తి గల పరిశుద్ధ నామములు ప్రార్థించి పొంది ఉన్నాము జీవము గల తండ్రి దేవా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు ప్రభు నిండు ప్రేమ, విశ్వాసము, నమ్మిక, వెలుగు, శాంతి, దేవదూతల కాపుదల, ప్రార్థనకు ఉత్తరము, నిత్యజీవం మీతో ఉండును గాక. యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్.